అస్సలాము అలైకుం. చూడండి, 825 టైర్‌లయితే 2 పగిలిపోయినియి. చూడండి, ఇది ఎందుకైద్దంటే రిమ్ టేప్ పోయి లోపల పంక్చర్ అయిపోయి టైర్ అయితే రన్నింగ్ అయిపోయింది. పక్క టైర్ వేడికి అది కూడా పగిలిపోయింది. చూడండి, ఎప్పుడైనా మీరు 2 నెలలు దాటిందంటే కంపల్సరీగా మీరు పౌడర్ ఏపిచ్చాలి. లేకపోతే ఇలా రిమ్ టేప్‌లు పోయి టైర్‌లు పోయే అవకాశం ఉంటది. చూడండి, రిమ్ టేప్ చూడండి ఎలా చినిగిపోయిందో. పౌడర్ అయిపోతే ఇలాగే రిమ్ టేప్‌లు చినిగిపోతుంటాయి. చూడండి, బటన్ చూడండి ఎంతుందో టైర్‌లకి. బాబాయ్ అయితే ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబాయ్ అయితే ఇంకా స్టెప్‌ని కూడా తీసి టైర్లు అయితే ఇక్కడ ఏసాడు. చూడండి, టైర్ జాకీలు ఏపిసి టైర్ అయితే పీకేసాం. చూడండి, లోపల ఎంత నలిగిపోయిందో, మొత్తం పౌడర్ పౌడర్ అయిపోయింది. చూడండి, ఈ నైలాన్ టైర్ పంచర్ పడి కొద్దిగా రన్నింగ్ అయితే చాలు మొత్తం లోపల నలిగిపోద్ది. బాబాయ్ అయితే సీల్ టైర్ తెచ్చాడు. సీల్ టైర్ అయితే బిగించేసాను. చూడండి, టైర్లు కూడా ఎక్కిచ్చేస్తున్నాను. ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు నైలాన్ టైర్లున్నా, రేడియల్ టైర్లున్నా కనీసం 2 నెలలు దాటిందంటే కంపల్సరీగా మీరు పౌడర్ ఏపిచ్చుకోండి. లేకపోతే ఇలా పరిస్థితి వచ్చేసిద్ది. రిమ్ టైర్లు పోవడం, చినిగిపోవడం జరుగుతుంటది. ట్యూబులు కూడా సాగిపోతాయి. ఇంకా నైలాన్ టైర్లు అయితే ఎక్కువ సాగిపోతాయి ట్యూబులు. రేడియల్ టైర్లు అయితే ఇంకా సాగే అవకాశం తక్కువ ఉంటది. చూడండి, ఈ వీడియో గాని నచ్చినట్టయితే కంపల్సరీ మీరు లైక్ చేయండి. ఫేస్‌బుక్‌లో చూస్తే ఫాలో అవ్వండి. చూడండి, పనైతే మొత్తం అయిపోయింది. బాబాయ్‌కి అయితే ఏం అర్థం కాలే. అక్కడ ఇక్కడే అప్పు చేసి ఎలా స్టైల్‌గా సీల్ టైర్లు ఏసాడు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.